స్వామి వింటున్నావా స్వామి? మా సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలి, మేము ఎదిగిపోవాలి, లైక్లు షేర్లు కామెంట్స్ తోటి నిండిపోవాలి. వినడానికి ఎంత బాగుంది స్వామి. ఒక్కసారి నిజం చేయి స్వామి. స్వామి చెప్పు స్వామి, చెప్పు చెప్పు. ఏంటిది? ఫోన్లో ఉండాల్సిన మీరే బయట ఉంటే నేనేమైపోవాలి, నా ఛానల్ ఏమైపోవాలి? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అసలు వింటున్నారా? ఎక్కడ చూసినా మా ఛానల్ పేరు మారిమోగిపోవాలి. ఓయ్ హాయ్ ఎక్కడ చూసినా ఇదే వినాలి. ఏ వీడియో పెట్టినా నైట్ వైరల్ అయిపోవాలి. అర్థమవుతుంది కదా? అరే ఎంత ఫీల్ అయిపోతున్నావు? అసలు నీ ఛానల్లో మీ వీడియోల కంటెంట్ ఏముందిరా? లైకులు రావాలి, సబ్స్క్రైబర్లు పెరగాలి, ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా. ఇది కాస్త దాని మీద పెట్టచ్చు కదరా, స్క్రిప్ట్ వర్క్ మీద పెట్టచ్చు కదరా. ఏంట్రా ఆయన చెప్తుంటే నవ్వుతున్నావు? నీకు మేము చెప్పినా సరిపోదురా. ఏ డైలాగ్ లేదా, ఇంపాక్ట్ లేదా, కంటెంట్ లేదా, కవరేజ్ లేదా? అన్నీ ఉన్నాయిరా, అసలైందే లేదు. అంటే ఎన్ని నువ్వు అనుకుంటే సరిపోదు. జనాలు అనుకోవాలి, చూసేవాళ్ళు అనుకోవాలి, లైక్ చేసేవాళ్ళు అనుకోవాలి, కామెంట్ పెట్టేవాళ్ళు అనుకోవాలి. నీ అంతా నువ్వు అనుకుంటే సరిపోదురా బ్లడీ. 2 hours later. మన టైం బాగుందిరా. ఎవడన్నా అప్పిస్తున్నాడా ఏంటి? కాదురా, నువ్వు ఇప్పుడే ఒక అద్భుతం జరిగిందిరా. ఇందాక నేను చూస్తున్నాను చంద్రముఖి సినిమాలో లాగా దేవుడు నాతో మాట్లాడాడు రా. దేవుడు నాతో మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నేనే దేవుడితో మాట్లాడాను. అది చెప్పు. ఓకే, ఆయన మనతో చెప్పు. ఏంటి మ్యాటర్ ఏంటి? ఏం మాట్లాడాడు? మన ఛానల్ని ఎలా పెంచాలి ఏంటి ఆ విషయం గురించి డిస్కస్ చేస్తున్నాను దేవుడితో. ఇంట్రెస్టింగ్ మ్యాటర్. అందుకే ఏమన్నాడు ఏంటి ఆయన థాట్స్ చెప్తున్నాడు, ఈ లోపు నువ్వు వచ్చావు. తప్పు నాదే అంటావు? నీదే అమ్మమాటికి నీదే. టైంకి రావడం తప్పు నాదే అంటావు? ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతా.